నమస్తే నేను శ్రీలేఖ వెల్కమ్ టు ఎట్ న్యూస్ రిపబ్లిక్ ఇక డీటెయిల్స్ లోకి వెళితే పాకిస్తాన్ కు యుద్ధ ఖైదీగా చిక్కి అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండ్ అభినందన్ వర్తమాన్ శుక్రవారం రాత్రి స్వదేశంలో అడుగుపెట్టారు. భారత్ దౌత్య నీతి విజయవంతమై ప్రపంచ దేశాల ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్ ఎట్టకేలకు ఆయన్ని మన దేశానికి అప్పగించింది. వాగా సరిహద్దు వద్ద ఆయనకు సైన్యంతో పాటు అనేక ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజలు ఘన స్వాగతం పలికారు. శత్రు దేశానికి చిక్కి బయటపడిన అభినందన్ సామాన్య జీవితం గడిపేందుకు కొద్ది రోజులు పడుతుందని ఐఏఎఫ్ అధికారులు చెబుతున్నారు. ఇక పాకిస్తాన్ సైన్యం చేతిలో 3 రోజుల పాటు బందీగా ఉన్న ఆయన తర్వాత జాతీయ భద్రత, దేశ రహస్యాలు బయటకు పొక్కే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో అనేక పరీక్షలు నిర్వహిస్తామని సైన్యం చెబుతోంది. పాక్ లో బందీగా గడిపిన సమయంలో ఆయన నుంచి దేశ రహస్యాలేమైనా శత్రు దేశం తెలుసుకుందా? తనకు తెలియని స్థితిలో అభినందన్ చెప్పకూడని విషయాలేమైనా చెప్పేశారా అనే విషయాలు తెలుసుకోవాలంటే ఆయనకు 5 రకాల పరీక్షలు చేస్తామని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే ప్రతి సైన్యాధికారికి ఈ పరీక్షలు తప్పనిసరి అని అధికారులు పేర్కొంటున్నారు. బాగా సరిహద్దు వద్ద భారత్ లోకి ప్రవేశించిన తరువాత అభినందన్ ను అదుపులోకి తీసుకున్న ఐఏఎఫ్ వర్గాలు శత్రువులకు ఎలా పట్టుబడ్డారు అనే విషయం గురించి స్వదేశానికి తిరిగి వచ్చే వరకు చోటు చేసుకున్న ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్లు తెలుసుకుంటామన్నారు. ఆయన శారీరక సామర్థ్యం తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అభినందన్ శరీరంలో పాకిస్తాన్ సైన్యం ఏమైనా చిప్పు చొచ్చించిందా అనేది తెలుసుకోవడానికి పూర్తిగా స్కానింగ్ చేస్తారు. ఔషధాలు ప్రయోగించి దేశ రహస్యాలు ఏమైనా రాబట్టారా, హింసించి జాతీయ భద్రతకు సంబంధించిన సున్నిత అంశాలు తెలుసుకున్నారా తదితర విషయాలు తెలుసుకునేందుకు సైకలాజికల్ పరీక్షలు నిర్వహిస్తారు. దేశ భద్రతకు సంబంధించిన నిఘా వర్గాలు, గూఢచారి విభాగం అధికారులు అభినందన్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక సాధారణంగా తమ అధికారిని ఐబీ రా ప్రశ్నించడానికి ఐఏఎఫ్ అంగీకరించదు. అభినందన్ విషయం ఇది అసాధారణ అంశం కాదు కాబట్టి అంగీకరించే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు మాజీ సైనికులు, తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ రాజయ్య గౌడ్ గారు ఉన్నారు. నమస్తే అండి. రంగయ్య గౌడ్ గారు ఉన్నారు. నమస్తే అండి. ఇక అలాగే కేఎం పద్మనాభన్ గారు ఉన్నారు. నమస్తే అండి, మాజీ సైనికులు. అలాగే జగన్నాథం గారు ఉన్నారు. నమస్తే అండి. సో ముందుగా మీరు చెప్పండి రంగయ్య గారు, ఇదంతా ఒక హై డ్రామాని తలపించింది. హై టెన్షన్, నరాలు తెగే ఉత్కంఠ. ఫిబ్రవరి 14 నుంచి పాక్ కి మనకు మధ్య జరిగిన ఈ టోటల్ సిచ్యువేషన్, 2 దేశాల ప్రజలు ఒకటే ఉత్కంఠతో టీవీలకు అతుక్కుపోయారు. మొత్తం ఇప్పటికైతే అభినందన్ ని తిరిగి పంపించారు స్వదేశానికి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఎలాంటి పరీక్షలు పెట్టబోతున్నారు? భారత్ మాతాకి జై. ఒక భారతీయ మాజీ సైనికుడిగా ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత లేటెస్ట్ పరిస్థితులు వింగ్ కమాండర్ అభినందన్ ఎవరినైతే మనము వాళ్ళ భూభాగంలో ఎయిర్ క్రాష్ అయ్యి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారో, ఆ తీసుకెళ్ళిన తర్వాత ఆయనతోటి మనకు 3 పరిధిలో ఎన్నో జరగరాని మూమెంట్లన్నీ జరిగినాయి. భారత ప్రభుత్వం, విదేశాలు అన్నీ కట్టగట్టుకొని అభినందన్ని ఎంబడే వదలాలి అనేటువంటి ఒకే ఒక వాయిస్ని తీసుకొని పాకిస్తాన్ ముందు పెట్టడం జరిగింది. పాకిస్తాన్ ఏ విధంగా మరి అభినందన్ని 3 రోజులు తన దీంట్లో ఉంచుకున్నారో మనకైతే తెలియదు. కానీ పాకిస్తాన్ అనేది నిజంగానే దురదృష్టకరమైన దేశం అనేది చెప్తాం. ఎందువల్ల అంటే 1965 నుంచి జరిగిన యుద్ధాలలో వాళ్ళతోటి మాకు అపార అనుభవం ఉంది. సైనికుడిని వాళ్ళు ఏనాడు సైనికుడిగా, యుద్ధ సైనికుడిని ఏ విధంగా గౌరవించి రెస్పెక్ట్గా చూసుకోవాలనో ఆ పరిస్థితులలో వాళ్ళకు అటాటి ఏ విధమైనటువంటి మానవతా విలువలు వాళ్ళు చూపర్ అనేది సత్యం. ఏది ఏమైనా మొన్న వింగ్ కమాండర్ అభినందన్ను 3 రోజులు పెట్టుకున్న సందర్భంలో ఆయన్ను స్టార్టింగ్లోనే ప్రజలు కొట్టారు అని ఆయన్ను రకరకాలుగా రక్తం గారేటట్టు చూపించిన మన మీడియా సోదరులు అయితే మనం కళ్ళారా చూసినాం. అదైతే అసత్యం కాదు, మన కళ్ళ ముందున్న సత్యం. అదేవిధంగా ఆయన తర్వాత ఆర్మీ వచ్చి తన అండర్లో తీసుకొని, పాకిస్తాన్ ఆర్మీ, దాని తర్వాత ఆయన అండర్ గ్రౌండ్లోకి తీసుకుపోయి ఆయన ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చిండు, ఆయన భారతదేశానికి సంబంధించిన ఏ విధమైనటువంటి కదలికలు
ఏ విధమైన సీక్రెట్ మ్యాప్లు ఆయన దగ్గర ఉన్నాయి, అవి ఏ విధంగా తీసుకోవాలనే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయటానికి పోవటం. అంత లోపలనే అభినందన్ గారు నిజంగానే ఆర్మీ ట్రైనింగ్లో నేర్పించిన దానికి కట్టుబడి తన దగ్గర ఏ సరంజామా ఉన్నదో మన భారతదేశానికి సంబంధించింది దాన్ని వాళ్లకు అందుబాటులోకి అందకుండా చేయటంలో కృతకృత్యులయ్యారనేది సత్యం. దాని తర్వాత పాకిస్తాన్కు ఏం చేయాలనో దిక్కుతోచక ఇప్పుడు ఈయన నుంచి రాబట్టాలంటే ఈయనకు తెలియకుండా ఏం చేస్తే మనము భారతదేశ రహస్యాలను ఇతని నుంచి సేకరించగలమనే దాని మీద వాళ్ళు దృష్టి పెట్టి అతన్ని ఏ రకంగా లోపల చేశారో మనకైతే అంతు చిక్కనప్పటికి కూడా అతన్ని రకరకాల మార్గాలలో వాళ్ళు ఆయన్ను హింస పెట్టకపోయినా మాటలతోటి చేతులతోటి సైకాలజికల్గా ఆయన్ను డిప్రెషన్లోకి తెచ్చి కొన్ని మాటలు సేకరించి ఉంటారు అనేది సత్యం. ఆయన సత్యం చెప్పాడా అసత్యం చెప్పాడా అనేది వాళ్లకు ఆయనకు మధ్యలో మాత్రమే ఉండిపోయింది. ఇప్పుడు అభినందన్ శారీరకంగా అతనిలో టెక్నికల్గా అదేవిధంగా ఏదైతే న్యూ టెక్నాలజీ పరమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడ ఏ విధమైన సీక్రెట్స్ భారతదేశాన్ని కనుక్కోవటానికి ఏ విధమైనటువంటి రక్తంలో కూడినటువంటి ఇవి పెట్టారు అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఏంటంటే ఏదైనా సరే మనము ఒక మనిషిలోని ఎన్నో రకాలైన ఈ రక్తం ఎప్పుడు రొటేట్ అవుతుంటుంది. రొటేట్ అయిన రక్తంలోనే కలిసిన కొన్ని కణాలు టెక్నికల్గా బహిర్గతం చేస్తాయి. అటువంటి ఈ పాకిస్తాన్కు సంకేతాలను పంపుతాయి. అటువంటి మూమెంట్ ఏమైనా చేశారా, అటువంటి ఏమైనా అతని శరీరంలో వాళ్ళు చొప్పించారా అనేది ఇప్పుడు మన డాక్టర్లు అయితేనేమి సైకాలజిస్టులు అయితేనేమి వీళ్ళంతా అతన్ని పరీక్షించిన తర్వాతనే తెల్లమైంది. రెండోది అభినందన్ని వాళ్ళు మన దేశ పరిస్థితులను తెలుసుకోవటానికి వాళ్ళు ఏ మార్గాలు అంటే ఇంకా అది మనం కని ఇని ఎరగని రీతిలో చేసి ఉంటారు. ఇప్పుడు అభినందన్ బయటికి చెప్పలేడు. ఎందువల్ల చెప్పలేడు అంటే ఆయనతో మాట్లాడి వాళ్ళు చేసిన ఆకృత్యాలు అంత భయానకంగా ఉంటాయి. ఇప్పుడు ఆయన మనం ప్రాక్టికల్గా చూస్తే ఆయన కన్ను ఒకటి దెబ్బతిన్నది. దాని తర్వాత మన మైండ్ పరంగా చూస్తే టెక్నికల్గా మైండ్లో కూడా ఆయన మాట్లాడే విధాయకంలో మార్పు ఇప్పుడు వచ్చినదనేది సత్యం. ఆ మార్పులు ఎట్టుండాయి అనేది ఇప్పుడు మన డాక్టర్లు దాన్ని పరిగణలోకి తీసుకొని చెక్ చేస్తున్నారు. ఏది ఏమన్నా భారతదేశ రహస్యాలు అనేది బయటికి పోవు అనేది సత్యం. ఏంటంటే ఆయన తనకున్న ఏమంటారు గుణాలలో ఆ గుణాలను ఆయన కంట్రోల్లో ఉన్నంత వరకు దాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. కంట్రోల్ తప్పిన తర్వాత ఏమన్నా చేశారనేది తెలుసుకుంటారు. పద్మనాభన్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు చాలా పరీక్షలు చేస్తారు అంటున్నారు, ఎందుకంటే చాలా అనుమానాలు ఉన్నాయి. ఒక యుద్ధ ఖైదీ అవతల దేశంలో నుంచి యువతల దేశంలోకి వచ్చాడు అంటే అతని బ్లడ్ లో వాళ్ళు ఏమైనా చొప్పించారా, లేదు అంటే రైట్ అతని బ్లడ్ లోకి ఏదైనా చిప్ లాంటిది ఏదైనా చొప్పించే అవకాశాలు నిజంగా ఉన్నాయంటారా? అలా కూడా కాకుండా అతనికి ఏమైనా మత్తు పదార్థాలు ఇచ్చి నిజాలను రహస్యాలను మన బలాన్ని స్ట్రెంత్ ని తెలుసుకునే ప్రయత్నాలు జరిగి ఉంటాయని అనుకోవచ్చా? ఉండొచ్చు మేడం. आजकल टेक्नोलॉजी इतने ज्यादा हो गया भारत देश में और चाइना में पाकिस्तान में पूरे वर्ल्ड में हो रहे हैं. वर्ल्ड में होने की वजह से पूरे इसी मुताबिक टेक्नोलॉजी लोग पक्का किया होगा. वो भी मैं 1971 में वार में था, हमको मालूम है. हमें युद्ध अटेंड करने की वजह से उन लोगों के पास मिलने के बाद ही उन लोग कोई किस्म का इंसानियत भारत देश में कैसे प्रेम भावना दूसरा देशों को करते जैसे कोई पाकिस्तान वालों को ऊपर नहीं है. क्यों मैं खुद नजर से बांग्लादेश में युद्ध में 71 में देख चुका है. उन लोगों के पास कोई भाई बहन कोई नहीं है, तो पर दूसरा भारत देश को कोई भी आदमी मिलने से कैसे प्रेम से रहेगा. उन लोग कई किस्म का वेदन का अलावा भी कई किस्म का टेक्नोलॉजी प्रकार हर चीज को टेस्ट करने के लिए कोशिश करेगा. इसको ये भारत में नहीं बाहर देशों में गुंडाइज्म में अफीम जैसे किला करके भी उससे उसको भारत देश को बारे में पता करने के लिए कोशिश किया होगा. इसमें कोई किस्म का आलोचना डाउट होने को कोई प्रबंध नहीं है.
और आप कुछ पूछना है तो बोल सकते। రైట్, మీరు చెప్పండి. జగన్నాథం గారు చెప్పండి. ఏదైతే ఇప్పుడు భారతదేశ రహస్యాలని ఒకవేళ ఆయన చెప్పాలని కాకపోయినా మాక్సిమం ఆయన మనం చూసిన వీడియోలో చూస్తుంటే ఆయన ఏదైతే చెప్పదలుచుకున్నాడో అక్కడ అది మాత్రమే చెప్తున్నారు. చెప్పకూడని విషయాలు ఏవి ఆయన రిలీజ్ చేయడం లేదు. అదే స్టాండ్తో ఆయన ఈ 2 రోజులు అక్కడ ఉన్నారని అనుకోవచ్చా, లేదంటే వారి ప్రలోభాలకు లేదంటే వారు చేసిన చిత్రహింసలకు ఏమైనా లీక్స్ ఇచ్చి ఉండొచ్చు అని ఏమైనా అనుకోవచ్చా? తప్పకుండా అయి ఉంటుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్కి ఖైదీగా పట్టుబడిన తర్వాత వాళ్ళు యుద్ధ ఖైదీని జెనీవా కన్వెన్షన్ ప్రకారము యుద్ధ ఖైదీగా ఎలా చూడాలో జెనీవా కన్వెన్షన్లో మనకు కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారము వాళ్ళు ట్రీట్ చేయాలి. ఏ విధమైన మెంటల్గా కానీ శారీరకంగా కానీ ఆయనకు ఎట్లాంటి హాని జరగడానికి వీలు లేదు. ఆయన హెల్త్ బాగా ఉండాలని చూసుకోవాలి, సరైన ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ. కానీ ఈ జెనీవా కన్వెన్షన్స్ను పాకిస్తాన్ వాళ్ళు ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఎక్కడ చూసాం మేము ఇంతకుముందు జరిగిన యుద్ధాల్లో జరిగిన మన యుద్ధ ఖైదీల వాళ్ళతో వాళ్ళు ఎలాంటి ప్రవర్తన చేశారు, వాళ్ళని ఎంత హింసించారు, అవన్నీ మాకు తెలుసు. కొన్ని విషయాలు బయటికి చెప్పలేము ఓపెన్గా. కాకపోతే జెనీవా కన్వెన్షన్ ప్రకారము మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆయనకి డ్రగ్స్ ఇచ్చి కానీ ఇంకా ఏదైనా సైకలాజికల్ ప్రెషర్ బిల్డప్ చేసి కానీ ఆయనను తప్పకుండా రహస్యాలు బయట పెట్టించడానికి ప్రయత్నం చేసి ఉంటారు. ఒక్క విషయం, ఆయన ఒక వీడియో ఫుటేజ్ను గమనిస్తే ఆయన ఒక మాట అన్నాడు, పాకిస్తాన్ ఆర్మీ నన్ను ఎట్లాంటి హింసలకు గురి చేయలేదు అని అన్నారు. ఇండియా వెళ్ళిన తర్వాత కూడా ఐ విల్ పుట్ ఇట్ ఆన్ రికార్డ్ దిస్ ది పాకిస్తాన్ ఆర్మీ హ్యాస్ నాట్ హ్యూమిలియేటెడ్ మీ అండ్ నాట్ సబ్జెక్టెడ్ టు ఎనీ డ్యామేజ్ అని అన్నాడు. అండ్ ఐ విల్ రిక్వెస్ట్ ఇండియన్ ఆర్మీ ఆల్సో మన పాకిస్తాన్ పిఓడబ్ల్యూ ఎవరైనా వస్తే వీళ్ళని కూడా అలాగే ట్రీట్ చేయాలి అని అన్నాడు. అలాంటి చెప్పాల్సిన సందర్భం కాదు, ఆ సందర్భము చెప్పాల్సిన సందర్భం కాదు. అది అలాగ అన్నారంటే ఆయనతో చెప్పించారు, అది ఆయనతో చెప్పించారు. ఆయన మనకు వీడియో ముందు ఇప్పుడు ఏదైతే వీడియో ఫుటేజ్ మనకి ఇచ్చారో లాట్ ఆఫ్ కట్స్ ఆర్ దేర్. అది మ్యానిపులేటెడ్ వీడియో. అది మనకు డైరెక్ట్గా ఇప్పుడు మనము డైరెక్ట్గా ఎలాగా ఛానల్ రిలే చేస్తున్నామో అలాంటి వీడియో కాదు అది. ఇట్ హ్యాస్ బీన్ మ్యానిపులేటెడ్, ఎడిటెడ్ అండ్ స్క్రిప్టెడ్ యాజ్ రిక్వైర్డ్ బై దెమ్. మనకు ఏదో చెప్పాలని వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో అదే మనకు వినిపించారు. కాకపోతే ఆయన చెప్పినవన్నీ అక్కడ లేవు. లాట్ ఆఫ్ కట్స్ ఆర్ దేర్. ఇట్ ఈస్ మ్యానిపులేటెడ్ వీడియో. మనకు చాలా చూపించారు. అలాంటిది వాళ్ళ దగ్గర 1001 ఉపాయాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు దే ఆర్ మాస్టర్ మైండ్ ఆన్ దిస్ సబ్జెక్ట్, మ్యానిపులేట్ చేయడంలో. అంతెందుకు, నిన్న రఘునందన్ వింగ్ కమాండర్ రఘునందన్ ని 2 o'clock రిలీజ్ చేస్తామని చెప్పారు. 2 o'clock నుండి దేశం నలుమూల, దేశం అంటే మరీ ఇది కాకుండా ఢిల్లీ నుండి కూడా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ అయితే ఎలాగో అక్కడ ప్రజలందరూ వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారు. 2 గంటల నుండి వాళ్లకు భోజనాలు, మంచినీళ్లు ఏమీ లేకుండా వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఆయనను చూద్దామని వెయిట్ చేస్తున్నారు. అయితే మీకు తెలుసు, సన్సెట్ అయినప్పుడు వాఘా బార్డర్ లో బీట్ రిట్రీట్ అవుతుంది. ఫ్లాగ్ 2 కంట్రీలది ఫ్లాగ్ దించడం అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ చూడడానికి అటు పాకిస్తాన్ నుండి ఇటు ఇండియా నుండి చాలా మంది వెళ్తుంటారు. లాట్ ఆఫ్ మీడియా ఛానల్స్ అక్కడ ఉన్నాయి. అయితే వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఆడింది చాలా పెద్ద మైండ్ గేమ్. రఘునందన్ ని, వింగ్ కమాండర్ రఘునందన్ ని రిలీజ్ చేస్తున్నామనే సాఫ్ట్ కార్నరు మొత్తం ఇండియాలో స్ప్రెడ్ అయిపోవాలి. పాకిస్తాన్ మీద సాఫ్ట్ కార్నర్ రావాలి. అది వాళ్ళు చేయాల్సిన ఉపాయం చేశారు. చేసి మనము ఇంత చేసినా
పాకిస్తాన్ మీద వాళ్ళు ఇది చేసింది, ఇండియా వాళ్ళు చేసింది తప్పు అనే భావన మన ఇండియన్స్లో కలిగించాలనే భావన ప్రయత్నం వాళ్ళు చేశారు. ఈ వీడియో ఛానల్ అందరూ అక్కడ ఫ్లాగ్ దించేటప్పుడు ఎవరైతే వస్తారో ఆ టైంలో రఘునందన్ను పంపిస్తే ఏమవుతుంది, అన్ని వీడియో ఛానళ్ళు ఇది రిలే చేస్తారు. రిలే చేసేసరికి ఈ రోజుల్లో ఏముందమ్మా, ఎక్కడ ఏదన్నా వచ్చేస్తే సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్. అలాగే వెళ్ళిపోతుంది. అలాగే వెళ్ళిపోయినప్పుడు ప్రజల్లో సానుభూతి అనేది ఎక్కడ పోతుంది? ఇప్పుడు మనకు మోడీ గారు ఇలా చేశారు, మనము భారతదేశము, భారత ప్రభుత్వము సరి అయిన స్టెప్ తీసుకుంది అని భారతీయులుగా మనం అనుకుంటున్నాం. కానీ అక్కడ ఆయన రెండో రోజే వదలక తప్పదు, పిఓడబ్ల్యూను తప్పకుండా వదలాల్సిందే యాజ్ పర్ జెనీవా కన్వెన్షన్. కానీ ఆయన రెండో రోజే ఆయనను వదిలేస్తామని చెప్పడము, దానివల్ల సగం ఇమ్రాన్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, క్రికెటర్ కదా ఇమ్రాన్ ఫ్యాన్ బాయ్స్, ఫ్యాన్ గర్ల్స్ మన ఇండియాలో ఉన్నారు క్రికెటర్స్. వాళ్ళంతా ఇమ్రాన్ ఖాన్ ఐసా కియా, ఇమ్రాన్ ఖాన్ వైసా కియా, ఇమ్రాన్ ఖాన్ छोड़ दिया అనే దీనికి స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. దానివల్ల ఏంటి, మన ప్రభుత్వం మీద ఏదైతే భావన ఉండాల్సింది అది కాస్త స్లైడ్ అయింది, పొజిషన్ నుండి కాస్త స్లైడ్ అయింది. డ్యామేజ్ ఏం కాదు, కానీ మన పొజిషన్ మనతో వాళ్ళు బాగా మైండ్ గేమ్ ఆడి ఆ టైంలో ఆయనను రాకుండా ఆయనను పంపిమన్నారు. ఆయనను పంపుదామని చూశారు. చూస్తే మన ప్రభుత్వం యాక్చువల్గా ఏమన్నారంటే ఆయనను డైరెక్ట్ గా ఢిల్లీ పంపించమన్నారు. ఢిల్లీ పంపిస్తే ఈ పబ్లిసిటీ చేయలేరు కదా, ఆ విమానం నుండి దిగుతాడు, ఈ విమానం ఎక్కుతాడు, వెళ్ళిపోతాడు, అలాగ ఉంటుంది. లేకపోతే ఆ విమానం నుండి ఢిల్లీ రాగానే డైరెక్ట్ గా ఆయన తీసుకెళ్లి బేస్ హాస్పిటల్, ఢిల్లీలో బేస్ హాస్పిటల్ ఉంది, బేస్ హాస్పిటల్ తీసుకెళ్తారు. ఆయన మీద జరగాల్సిన అన్ని టెస్టులు చేస్తారు. టెస్టులు అంటే విపరీతమైన టెస్టులు చేస్తారు. అయితే ఈ మైండ్ గేమ్ ఆడి వాళ్ళు ప్రజల దగ్గర పాకిస్తాను చాలా మంచి పని చేసింది అనే భావన సృష్టించుకున్నారు. అది ఎంతవరకు వాళ్ళు సక్సెస్ అయ్యారో దాంట్లో అంటే టు సమ్ ఎక్స్టెంట్ సక్సెస్ అయ్యారు. కాలేదని కాదు, కానీ సక్సెస్ అయితే మనకు అంత పెద్ద కావాల్సిన డ్యామేజ్ ఏం కాదు. ఇకపోతే ఆయన వచ్చిన తర్వాత ప్రజలు చూసి వెళ్ళిపోయారు. ఆ రాత్రి 9:21కు పాకిస్తాన్ గేట్ ఓపెన్ అయింది. 9:21 ఐ వాజ్ వాచింగ్ ది టీవీ. 9:21 ఎగ్జాక్ట్లీ. ఎక్కడ 2 గంటల టైము, ఎక్కడ 4 గంటల టైము, ఇక్కడ 9:21. ఇన్ని గంటలు ఆయన్ని ఎంత హింసించినట్టు, ఎంత క్షోభకు గురి అయి ఉంటాడు ఆయన. ఇప్పుడు ఒకసారి ఒక పైలట్ ఇజెక్ట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. సూపర్ సానిక్ స్పీడ్ లో విమానం వెళ్తా ఉంటుంది, అంటే ధ్వని కన్నా వేగంగా విమానం వెళ్తా ఉంటుంది. అలాంటి టైంలో ఇజెక్ట్ అవ్వడము, పరిస్థితులను బట్టి ఇజెక్ట్ అవ్వాల్సి వస్తుంది పైలట్స్కి. అది డ్రిల్, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఇజెక్ట్ అయినప్పుడు ఏం చేయాలో మొత్తం చెప్తారు. అయితే ఆయన ఇజెక్ట్ అయినప్పుడు ఆయన కాళ్ళు తీసి దగ్గర పెట్టుకొని ఇలా ముడుచుకొని తర్వాత ఇజెక్షన్ బటన్ నొక్కినప్పుడు ముందు కార్ట్రిడ్జ్ ఫైర్ అయ్యి పైన ఉన్న క్యానపీ ఎగిరిపోతుంది. పైన ఉన్న క్యానపీ ఎగిరిపోయిన తర్వాత సీట్తో సహా మొత్తం లేచిపోతుంది. లేచిపోయిన తర్వాత కాసేపటికి సీట్ కింద పడిపోతుంది. సీట్ కింద పడిపోయిన తర్వాత ఆయన పారాచూట్ విప్పుకుంటుంది. ఈ ఇంపాక్ట్ అంతా దేనివల్ల అవుతుంది, అక్కడ కార్ట్రిడ్జెస్ ఉంటాయి. ఆ కార్ట్రిడ్జ్ ఫైర్ అయ్యి వెళ్ళిపోతాడు. ఎంత స్పీడ్గా వెళ్ళిపోతాడంటే, మనం 36Gలో మనం ఉన్నాం. మన భూమి ఆకర్షణ శక్తి 36G. ఆయన నెగటివ్గా 17 to 18Gలో రివర్స్గా వెళ్ళిపోతుంటాడు. అయితే ఆ పరిస్థితిలో ఆయన బాడీ మీద ఈ భౌగోళిక చేంజెస్ ఎంత ఘోరంగా పనిచేస్తాయి. ఒకసారి ఇజెక్ట్ అయిన పైలట్ ఈ మెడ, స్పైనల్ కార్డ్, ఈ మొత్తం వెన్నుపూస అంతా డ్యామేజ్ అయిపోతుంది. వాళ్ళకి డ్రిల్ అంటే ఒకసారి ఇజెక్ట్ అయిపోయిన తర్వాత స్ట్రైట్ గా వెళ్ళి పడుకోవాలి. స్ట్రైట్ గా వెళ్ళకల్లా పడుకోవాలి. పడుకుంటే కాస్త ఇదవుతుంది. కానీ అక్కడ ఈ పాపం వింగ్ కమాండర్ అభినందన్కి ఆ అవకాశం దొరకలేదు. పడగానే గ్రామస్తులు వచ్చి కొట్టారు. ఆ తర్వాత ఆయనను
ఆయన పాకిస్తాన్లోనే ఇండియన్ సాయిల్లోనే ఉన్నాను అనుకొని భారత్ మాతాకి జై అని అనేసరికి వాళ్ళు కొట్టారు బాగా. కొట్టేసరికి ఆయనకు అర్థమైపోయింది ఐఎమ్ నాట్ ఇన్ ఇండియన్ సాయిల్ అని. ఆ తర్వాత ఆయన చేయాల్సిన ప్రయత్నాలు చేశాడు, గన్ను తీశాడు, ఆయన తప్పించుకోవడానికి ట్రై చేశాడు. బట్ మాబ్లో అది ఒక్కడితో కష్టం, ఎదిరించలేదు, చాలా కష్టం. అలాంటప్పుడు ఆయనకు రెస్ట్ ఇవ్వలేదు, హాస్పిటల్కు తీసుకుపోలేదు, ఆయనకు ఏదో అంతంత మాత్రం ట్రీట్మెంట్ చేశారు. అంత ఘోరంగా బ్లీడింగ్, మరీ ఘోరంగా బ్లీడింగ్ అయింది. అట్లాంటప్పుడు ఆయనకు సరైన ట్రీట్మెంట్ ఏదో మనకు వీడియో చూపెట్టడానికి ఆయన డ్రెస్అప్ చేసి ఒక కన్ను డ్యామేజ్ అయింది, ఆయనకు మొహం మీద అన్ని ఘాట్లు వచ్చాయి, అవన్నీ ఉన్నాయి. అలాంటిది ఆయనను వీడియో తీసి అన్ని కట్లు చేసి ఎడిట్ చేసి మనకు 3 వీడియోలు రిలీజ్ చేశారు వాళ్ళు. మొత్తం 3 వీడియోలు రిలీజ్ చేశారు. అవన్నీ కాకుండా రెస్ట్ అనేది అసలు లేదు. రెస్ట్ ఎక్కడ ఉంది? నిన్న దినమంతా ఆయన కారులో తిప్పుతూనే ఉన్నారు, దినమంతా. సో ఆయన పరిస్థితి ఏంటి? రైట్ రైట్ రంగయ్య గారు చెప్పండి. అంటే ఎలా చూసుకున్నా ఆయన డిప్రెషన్కు లోన్ అయిపోయాడు. ఆయన బ్రెయిన్ ఆయన కంట్రోల్లో లేదు. అభినందన్ది రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఏంటంటే ఏంటి నేను చేసింది ఏంటి, నాకు జరుగుతున్నది ఏంటి, నా స్టెప్ ఏం చెయ్యాలి అనేది. కానీ ఇవి తెలియకుండానే ఆయన నుంచి ఎంతవరకు రాబట్టాలో వాళ్ళు రాబట్టినందు అనుమానమే లేదంటారా? దగ్గర సీక్రెట్స్ భారతదేశాన్ని ఎంత తీసుకోవాలో తీసుకున్నారు. ఎందుకు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు రాబట్టారని? అంటే ఆయనను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ముద్దు బిడ్డ కూర్చో ప్రేమతో నువ్వు మంచివాడివి మావాడివి అని చెప్పి చూడరు. వాళ్ళు వాళ్ళ ఎంతమంది అయితే సైంటిఫిక్ మనుషులు ఉండరో పాకిస్తాన్ లో మేధావులు, ఆ వర్గం ఆడ ఉండి అతని శారీరకంగా చెప్పించాలంటే ఏ మార్గాల్లో చెప్పించాలి, అతనికి అతనిదే చెప్పడు కాబట్టి దానికి ఏ విధమైన కెమికల్స్ తోటి ఉపయోగించి చెప్పిద్దామనే పరంగా ఆయనతో పెట్టి వాళ్ళు చెప్పించిన. ఇందువల్లనే ఇంత లేటుకు కారణాలు కూడా అంతే. ఎవరికి బయట ప్రపంచానికి మనకు తెలియదు. ఏదో జరుగుతుంది అన్నట్టే ఉన్నాం. జరిగేదంతా ఇదే. ఏందంటే కుక్క బుద్ధులు అన్నమాట. పాకిస్తాన్ ఇప్పుడు మనం చూడటం కాదు, గత 5-6 దశాబ్దాలుగా వాళ్ళ గుణగణాలన్నీ ప్రతి భారత పౌరుడికి తెలుసు ఏంటి పాకిస్తాన్ అనేది. ఏంటంటే వాళ్ళల్లో మానవతా విలువలు లేవు, మనుషులమన్న జ్ఞానం లేదు. వాళ్ళకి ఎప్పుడు కావాల్సి మా ఇస్లాం పెరగాలి, మేం పెరగాలి, అది పెరగాలి, ఇది పెరగాలి. ఏ దేవుడు వచ్చి ఏం కాపాడుతాడో నాకైతే అర్థం కాదు. కానీ నీ అమ్మ నాన్న నిన్ను కన్నోళ్ళనే నువ్వు గౌరవించలేని సమాజంలో మనం ఉండం. నీకు ఏ దేవత వచ్చి కాపాడుతారనేది ఆలోచన లేక ఓన్లీ దేశాన్ని మాత్రమే అరాచక పాలు చేయాలి. భారతదేశాన్ని ఎంత హీనమైన పరిస్థితుల్లో చూడాలనో అది చూడాలి అనే సంకుచిత బుద్ధి వాళ్ళది. ఏంటంటే మన యుద్ధాలలో మన యుద్ధ ఖైదీ దొరికిందంటే కొంతమంది వాళ్ళు ఏదో జెనీవా ఒప్పందం ప్రకారం కొంతమందిని వదిలిన మాట నిజమైనప్పటికీ చాలా మందిని అక్కడే అరాచకారపాలు చేసి చంపేశారు. వాళ్ళ శవాలను కూడా దొరకనియలే. ఆ విధంగా వాళ్ళు మనతోటి నడుచుకున్న వ్యవహారం ఎంత చూస్తామంటే వీళ్ళు మానవ జన్మ ఎందుకు ఎత్తినరా అనిపిస్తుంది. రంగయ్య గారు, నేను అంటున్నా ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా గ్యాదర్ చేసి ఉంటారు అంటున్నారు కదా, దేనికి సంబంధించింది గ్యాదర్ చేసి ఉంటారు? అంటే మన దగ్గర ఉన్న ఆయుధాలకు సంబంధించిందా లేదంటే సైన్యానికి సంబంధించిందా? ఎలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు? దీంట్లో మెయిన్ గా వచ్చేసి ఆయుధాలు వాటి ఈటే గురించి అభినందన్ గారికి అంత తెలియదు. ఓకే, ఆయన ఎయిర్ ఫోర్స్ పరంగా ఆయన వింగ్ పరంగా వాళ్ళ ఏంటంటే టెక్నాలజీ కంప్లీట్ ఎయిర్ డ్రాపింగ్, ఎయిర్ బ్లాస్టింగ్ వీటమిన్నే ఉంటది కాబట్టి ఆ పరిధిలో ఎక్కడెక్కడ ఎయిర్ పోస్టులు వాళ్ళు ఉన్నాయి. భారతదేశాన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే యుద్ధం అంటూ జరిగితే మీరు ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకొని ఏ ఏరియాలలో మీ డిప్లాయ్మెంట్ ఉంటుంది, జెట్ ఫైటర్స్ అని అవని ఇవని ఎక్కడ ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా మీ పైలట్ల ట్రైనింగ్ ఏంటి, వాళ్ళకున్నటువంటి అభిప్రాయాలు మీరు ఏ విధమైన ట్రైనింగ్ ఇచ్చారు, ఆ ట్రైనింగ్ వల్ల రేపు వాళ్ళు ఏ విధమైనటువంటి ఇది ఏమంటారు జెట్ ఫైటర్స్ తోటి ఏ విధంగా వాళ్ళ ఆలోచనలతోటి మన దేశ పాకిస్తాన్ని వాళ్ళు కఠినంగా వ్యవహరించి బ్లాస్ట్ చేయాలి అనుకున్నారు. అవన్నీ చెప్పటానికి ఆయన్ను ఉపయోగించుకున్నారనేది సత్యం. ఆయనకై ఆయన అయితే చెప్పడు. ఏంటంటే ఆయన తీసుకున్న ట్రైనింగ్ అకుంఠిత దీక్షతో తీసుకున్న ట్రైనింగ్ లోనే అన్ని మాకు నేర్పటం జరుగుతుంది. ఆ నేర్పుల వల్ల మేమేందంటే
ప్రాణమైన ఇస్తాం కానీ మా నుంచి రహస్యాలు మాత్రం బయటికి పోకూడదు. ఏంటంటే మన రహస్యం బయటికి పోతే కొన్ని ప్రాణాలకు ఆపద వస్తుంది, అందులో అనుమానంలే. దాన్ని జరగకూడదు అనేది ప్రతి సైనికుడు కోరుకుంటాడు. అదే విధంగా ఆయన వ్యవహరించి నడుస్తాడు. కానీ ఇప్పుడు వాళ్ళు చేసిన ఇది ఏంటయ్యా అంటే, అతను దొరికిన తర్వాత అతన్ని ఏ విధమైనటువంటి నయాన భయాన అడిగి చూస్తుంటారు, అందులో అనుమానంలే. ఎన్నో విధాలుగా ఆయనకు మంచి పద్ధతిలోనే చేసి ఉంటారు. ఆయన ఇనకపోయేటాలకనే ఆయన చుట్టూ ఏంటంటే, ఆయన ఇట కూర్చున్నాడు, ఆయన చెప్తున్నాడు, ఆయన చుట్టూ పాకిస్తాన్ మేధావులంతా ఉంటారు. ఆయనకు ఏ టైంలో ఏం చేయాలనో మేధావులకు ట్రైనింగ్ ఉంటుంది. ఒకవేళ అతను చెప్తున్న సత్యమా కాదా అక్కడే అబ్జర్వేషన్ అయిపోద్ది. అట్లా కాదు, సత్యం చెప్పటం లేదన్నప్పుడు అతన్ని ఏ విధంగా సత్యం చెప్పించాలి అనేది వాళ్ళ ఏదైతే ట్రైనింగ్ పరంగా డాక్టర్లు యాక్టర్లు అంతా ఉంటారు. వాళ్ళు ఏం ఇంజెక్ట్ చేయాలో చేస్తారు. అప్పుడు ఆయనకు తెలియకుండానే ఆయన కొన్ని రహస్యాలు బయటికి చెప్పేస్తాడు. ఏంటంటే మన శరీరము మనం మామూలుగా ఉన్నప్పుడు మాత్రమే యాక్టివేట్ అయి పనిచేస్తుంది. ఏదన్నా కెమికల్ రియాక్షన్ మన శరీరంలో పోయిందంటే మన మాట మన బ్రెయిన్ వినదు. ఆ విధంగా కొన్ని విషయాలు బయటికి పోయింటాయి అనేది సత్యం. ఏంటంటే అభినందన్ అనేట ఆయన చెప్పాలని ఏ విషయం చెప్పడు, కానీ ఈ విధంగా వాళ్ళు సీక్రెట్ తీసుకొని రేపంటూ యుద్ధం జరిగితే వాళ్ళు ఈయన చెప్పిన వాటి మీద రియాక్ట్ అయ్యి అదే విధమైనటువంటి బాంబింగ్ చేయటానికి ప్రయత్నిస్తారు. అంటే అదే విధంగా లొకేషన్లలో బాంబార్డ్ చేసి పబ్లిక్ నైతేనేమి, సైనిక శక్తినైతేనేమి, ఎక్కడెక్కడైతే మన కుటీరాలు ఉన్నాయో వాటినైతేనేమి బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారో అది జరుగుద్ది. దీని నుంచి ఇప్పుడు మనం బయటపడాలంటే ఆయన బ్రెయిన్ లో ఏదైతే వాళ్ళు ఆపరేట్ చేసి రకరకాలుగా చెప్పించారో దాన్ని ఆయన శరీరంలో ఏం ఇంజెక్ట్ చేశారో అవన్నీ ఇప్పుడు కనుక్కోవాల్సిన అవసరం ఉంది. అవి కనుక్కుంటే కొంతవరకు చేరుతుంది. ఒకేలా కనుక్కోలేకపోతే వాళ్ళు ఎంతో చేసినా మన భారతదేశం చిన్నది కాదు. ఇప్పుడు మన ప్రధానమంత్రి, మన ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, డిఫెన్స్ మినిస్టరు, ఈ తదితరులు గీన ఒక సిగ్నల్ ఇస్తే చాలు, ఏదైతే అదైంది చూసుకుందాం. ఇంకేంటంటే సమాజం భ్రష్టు పట్టిపోయింది. ఈ భ్రష్టు పట్టిన సమాజం సరి కావాలంటే ఈ విధమైన యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ ఎక్కడెక్కడ నాశనం చేసేద్దామని ఒక మాట మీద చెప్తే నిజంగానే ఒక 3-4 రోజుల లోపలే మ్యాక్సిమం అయిపోతాం. ఏంటంటే మనకు నష్టం జరుగుద్ది, కానీ నష్టం జరిగిన పాకిస్తాన్కు ఎక్కడ లేని బుద్ధి రావడానికి మోదీ గారి పాలనలో అవకాశం ఉంది. అది మోదీ గారు ఉంటేనే, మోదీ గారు లేకపోతే అది కూడా రాదు. ఈ అవకాశాన్ని మన ఆ డిఫెన్స్ ఏ విధంగా ఉందో అదే విధంగా ప్రధానమంత్రి ప్రభుత్వం కూడా అదే విధంగా మిగతా విపక్ష పార్టీలతో కలుపుకొని చేస్తే బాగుంటుంది మా ఆలోచన. రైట్. పద్మనాభన్ గారు చెప్పండి, రంగయ్య గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ఇన్ఫర్మేషన్ ఒకవేళ ఆయనకి తెలియకుండా ఇచ్చి ఉండొచ్చు అని చెప్తున్నారు. అంటే ఒక వింగ్ కమాండర్ కి అంత ఇన్ఫర్మేషన్ ఉంటుందా? ఆర్మీలో ఉన్న ప్రతి జవాన్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుందా? భారతదేశ సైన్యానికి సంబంధించిన సీక్రెట్స్ ఉంటాయి కదా, అది ప్రతి జవాన్కి ఎవరికి తెలియకపోవచ్చు. సో ఒక వింగ్ కమాండ్ కి ఎంత వరకు తెలిసి ఉంటుంది? ఆయనకి ఉన్న పరిజ్ఞానం ఎంత, లిమిట్ ఎంత? ఒక వింగ్ కమాండర్ कई ऑफिसरों के ऊपर कई प्लेस के उसके ऊपर उसका मुख्य है, उसको उतने एरिया तक उसको कहाँ तक कंट्रोलिंग है उधर तक उसका बारे में मालूम आना, उसका मैप रेडी। मैप का मतलब उसके अंदर अपने देश के अंदर कहाँ कहाँ क्या क्या चीज है, किधर क्या करने से क्या होता है, वो एरिया तक उसको मालूम होता है। हर एरिया का एक एक अलग कमांडर रहता है, वो कमांडर का छोड़कर बाकी नहीं है। वो लोग क्या पता करते हैं, जब सबसे ज्यादा हम लोग पीने वाला पानी से आदमी जल्दी मारने के लिए कहाँ बड़ा बड़ा टैंक है पानी सप्लाई होता है भारत देश में, और किधर किधर हम लोग आने वाला टैंक वगैरह चलने के लिए कहाँ किधर से होता है उस एरिया, और मेडिसिन कहाँ ज्यादा फैक्ट्रीज होते हैं उधर, ऐसे जगह पर उन लोग बॉम्बार्डमेंट करके उसको जल्दी बर्बाद करने के बारे में सोचते हैं। और किधर उन लोगों को खाना पीने का हम लोगों के लिए जवानों के लिए अपने भारत देश का उधर का डैम स्टॉक ज्यादा कहाँ रहता है उधर उन लोग पॉइंट लगाते हैं। ये खास चीज होने से क्या होता है, खाना पीना नहीं होने से आदमी डाउन होता है, पीने वाला पानी में कई लोग बीमार हो जाते हैं, मेडिसिन सप्लाई नहीं हो सकता, कोई भी रहने से बीमार होते हैं। ऐसा ऐसे चीज को कोई भी देश युद्ध करने से पहले ये चीज के बारे में मालूम करते हैं। सिंगल वे
कौन सा ब्रिज तोड़ने से आने जाने का बंद हो जाए, सामान सप्लाई होने के लिए, खाना पीने का, मोटर गानी, ऐसे चीज को देखते। और कौन सा एरोड्रोम जल्दी ड्रॉप करने से, तोड़ने से बाहर से आने वाला फाइटर्स उधर आकर उतरने के बाद उधर से आना पड़ेगा ना, वो जगह ऐसे जगह पर उन लोग कोई भी दुश्मन नजर रखते हैं। అయితే ఒకవేళ ఇంతసేపు మీరు చెప్పినట్లుగానే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మెడికల్ సర్వీసెస్ కానీ ఏదైనా వాటర్ కానీ ఫుడ్ కానీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసి ఉంటే ఒకవేళ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు, ఏం జరుగుతుంది? ఏ దేశం కానీ మనం కానీ ఏ దేశం కానీ అది ఫస్ట్ బర్బాద్ చేయడానికి కోసిస్తారు. అది బొంబార్డ్మెంట్ చేసి కానీ ఎట్లా అది తీయాలి, లేకుండా ట్యాంక్ ఇరగొట్టడం కాకుండా అది తీసుకుపోయి మెడిసిన్ చేస్తే సప్లై వాటర్ సప్లై అయితే అందరూ కోలరా హైజా అట్లా బీమారుతుండు सस्ता है। मेडिसिन मेडिसिन लेकर मेडिसिन बొంబార్డ్మెంట్ मेडिसिन तैयार చేయని కాదు, సప్లై చేయని కాదు. అవును, వన్ వే ఆనే జానే వాళ్ళకి రోడ్ క్లోజ్ చేస్తే రానే పోవాలంటే ప్లేన్ కావాలి, వేరే ఛాన్స్ లేదు. అవును, అట్లా జగ మనం భారతదేశం కానీ బ్రిటిష్ కానీ అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ చైనా కానీ ఏ దేశం కానీ ఫస్ట్ అదే ఎక్కడ ఉండదు అనుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ టెస్టులు చేసిన తర్వాత అభినందన్ బాడీకి ఏవైనా ఇంజెక్ట్ చేశారు, డ్రగ్స్ వెళ్ళాయి అనేది తెలిస్తే మనం ఏం చేయడానికి ఉంటుంది? పాకిస్తాన్ మీద ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుందా? యాక్షన్ చేయొచ్చు కానీ మనం ఇమీడియట్లీ ఇప్పుడు మనం ఎక్కడ ఏరోడ్రోమ్ ఉంది అది అక్కడ షిఫ్ట్ చేయడానికి కోషిష్ చేయాలి. అక్కడ ఎక్కువ సామాన్ ఫైటర్ విమాన్ చేసే ఐటమ్స్ అక్కడ పెట్టొద్దు. ఫస్ట్ మెడిసిన్ ऐसे मेडिसिन का ज्यादा सप्लाई होता है, आर्मी का सप्लाई, सिविल सप्लाई नहीं, ज्यादा आर्मी का सप्लाई होता है. उसी किधर है उसको उधर कम करके दूसरी जगह सप्लाई उसको ओपन करने का ट्राई करना पड़ेगा. इसी मुताबिक खाना पीने का भंडार उधर से जल्दी इमीडिएटली हम दूसरी जगह अरेंजमेंट करना पड़ेगा. ऐसे कई चीजेस का हम लोग को आर्मी के ऊपर डिपेंड होते हैं. రైట్, అంటే అన్ని చేంజెస్ చేసుకోవాలి ఇంకా మన ప్లాన్స్ లో అన్ని. రైట్, జగన్నాథన్ గారు మీరు చెప్పండి, ఈ టెస్ట్లన్నీ చేసిన తర్వాత సాధారణంగా ఇప్పుడు ఎన్ని టెస్టులు చేస్తారంటారు అభినందన్కి? ఈ టెస్టులు చేసిన తర్వాత అది ప్రూఫ్ అయితే నిజంగా ఏదైనా ఇంజెక్ట్ చేశారని కానీ ఆయనని హింసించారని కానీ ప్రూవ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అంటారు? నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోటోకాల్ ఉందమ్మా. POWని రిలీజ్ చేసిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఆయనను ఏ విధంగా చేయాలనేది ఒక లేడౌన్ ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం ఫస్ట్ ఆయనను తీసుకెళ్ళి ఆర్మీ హాస్పిటల్లో, బేస్ హాస్పిటల్లో మొత్తం టెస్టులు, అన్ని రకాల టెస్టులు చేస్తారు. బ్లడ్ టెస్టులు, వాటికి ఏదన్నా చిప్ బాడీలో తొడిగించారని, ప్లాంట్ చేశారా అని, అలాంటిది ఏదన్నా ఉంటే దానివల్ల ఎంత డ్యామేజ్ అయింది, ఆ డ్యామేజ్ ఆయన ట్రీట్ చేస్తారు, ఆయనకి ఆ చిప్ తీసేస్తారు. ఆ తర్వాత ఆయన చెప్పిన విషయాలు ఏమన్నా ఉంటే టు వాట్ ఎక్స్టెంట్ ద సీక్రెట్స్ హ్యావ్ గాన్ టు ది అదర్ ఎనిమీ కంట్రీ అనేది ఆలోచిస్తారు. ఆలోచించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు ఇందాక మన ఫ్రెండ్ చెప్పినట్టు, పద్మనాభం గారు చెప్పినట్టు ఏంటవుతుందంటే కొన్ని ఇన్స్టలేషన్స్ ఉంటాయి, ముఖ్యంగా పెట్రోల్ డంప్ ఉంటుంది, ఫ్యూయల్ ఇన్స్టలేషన్స్ ఉంటాయి. ఫ్యూయల్ ఇన్స్టలేషన్స్ మనం వాళ్ళు డ్యామేజ్ చేశారనుకో మనం ఏం చేయలేం. హ్యాండిక్యాప్ట్ రన్వేస్ డ్యామేజ్ చేశారనుకో విమానాలు టేక్ ఆఫ్ చేయలేవు, యుద్ధం చేయలేవు, ఇంకొన కాలు ఇరిగిపోయినట్టే కదా. అలాంటివి రేషన్ డిపోస్ ఉంటాయి, రేషన్ స్టాక్స్. ఆ రేషన్ స్టాక్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి, అవన్నీ షిఫ్ట్ చేసుకోవాల్సిన ఆల్టర్నేట్ సిస్టమ్. ఇప్పుడు అన్నీ ఎట్లా అంటే ప్రపంచంలో అన్ని కంట్రీస్కి ఈ స్ట్రాటజీ, వార్ స్ట్రాటజీ అనేది అందరూ ఆలోచించి పెట్టుకున్నదే. ఇది కొత్తది, వాళ్ళ దగ్గర ఇది ఉంది, మా దగ్గర ఇది లేదు అన్నట్టు లేదు. ఎవ్రీ కంట్రీ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ డిఫెన్స్ ప్రోగ్రామ్. ఓకే, ఆ తర్వాత లొకేషన్స్. ఇప్పుడు ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, వింగ్ కమాండర్ లెవెల్కి ఎంత సీక్రెట్స్ ఉంటాయి ఆయనకు అంటే, ఒకటి డిఫెన్స్ సర్వీసెస్లో ఏముంటుందంటే ఒక్కడికి ఎంత తెలియాలో అంతే తెలియాలి. అంతకన్నా వీడు నా బ్రాంచ్లో నేను ఎంత తెలుసుకోవాలో అంత తెలుసుకుంటాను. ఐ షుడ్ ప్రూవ్ మై బ్రాంచ్ ఈజ్ వర్కింగ్ 100% దీంతో పనిచేస్తుంది, ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అని అది చూసుకోవాలి. కానీ పక్క బ్రాంచ్లో ఏమవుతుంది అని చేస్తే నేనేదో అక్కడ
గూఢచారిత్వం చేసినట్టే అవుతుంది. దట్ ఈస్ క్రైమ్. ప్రతి మనిషిని డిఫెన్స్లో అనుమానంగానే చూస్తారు. ఒక్కడిని వదలరు, ఒక్కడిని డ్యూటీ చేయడానికి ఒక్కడిని వదలరు. ఈ హ్యాస్ టు బి అకంపెనీడ్ బై ఎ సెకండ్ మ్యాన్. ఎందుకంటే ఒక్కడు ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్షాప్ అనేది ఒకటి ఉంటుంది. వాడు ఒక్కడు ఉంటాడు కూర్చొని పని చేసుకుంటూ, వాడికి ఏదో ఇది చెడు ఆలోచన వస్తుంది. అలాంటప్పుడు పక్కోడు అలర్ట్ చేస్తాడు. హీ విల్ స్టాప్ హిమ్ దేర్. ఇప్పుడు ఈయనకు జరగాల్సిన డ్యామేజ్ జరగదు. ఇప్పుడు ఈ వింగ్ కమాండర్ ఏం పేరు అభినందన్ గారికి ఎన్ని సీక్రెట్స్ చెప్పి ఉంటాడు అని అంటే, వాళ్ళ సీక్రెట్స్ అంటే ఏముంటాయి? ఎవ్రీబడి హ్యాస్ గాట్ ఇప్పుడు లొకేషన్స్ మనకు శాటిలైట్ ద్వారా ఎక్కడ ఏముందో మొత్తం ఓపెన్. మనం ఇంట్లో అర్థం చూసుకున్నట్టు అంతా ఉంటుంది. ఇప్పుడు మనం సర్జికల్ స్ట్రైక్ బాలాకోట్లో చేసామంటే మనం చూసామా? మనం చూడలేదు. మనకు తెలుసు అక్కడ ఉందని. ఎలా తెలుసు? వీ హ్యావ్ గాట్ ది శాటిలైట్ కనెక్టివిటీ. శాటిలైట్ కనెక్టివిటీతో ఏ యాంగిల్లో ఉంది, యాజ్ పర్ జిపిఎస్ ఏ లొకేషన్లో ఉంది అది క్రాస్ చేసి, ఆ తర్వాత దాన్ని ఏం చేసుకొని గైడెడ్ ఎయిర్క్రాఫ్ట్ను అలా ఆ విధంగా ఆ డిగ్రీకి దిక్సూచి ప్రకారం కంపాస్ ప్రకారం ఆ డిగ్రీకి గైడ్ చేసి మనము స్ట్రైక్ చేయగలిగాం. ఈ టెక్నాలజీ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని లేటెస్ట్ ఎయిర్క్రాఫ్ట్స్లో ఉన్నాయి. రైట్ చిన్న బ్రేక్ తీసుకుందాం. రైట్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఎట్ న్యూస్ రిపబ్లిక్.